రాజకీయ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నారా? షాడోలను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారా? అధికారంలో తమ పార్టీని ఉంది అని ఇష్టానుసారం నడుచుకుంటున్నారా? కనిపించిన ఖాళీ స్థలం గ్రానైట్ క్వారీలని వారి కన్ను పడితే చాలు దోచుకుంటున్నారా? ఇక కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ నేతలు ఆగడాలు చూస్తుంటే నిజమే అని అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతూనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఓ గ్రానైట్ వ్యాపారి క్వారీని కబ్జా చేసేందుకు షాడో నేతల కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గనుల శాఖ మంత్రి ఆదేశాలంటూ మంత్రి పేరుతో ఫేక్ లెటర్ సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించడంతో పాటు ఒక గ్రానైట్ వ్యాపారికి వత్తాసు పలుకుతూ ఒక క్వారీ యజమానిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. గత పాలకుల అక్రమాలకు ఎండకట్టు పడుతున్నాయి అంటూ ప్రభుత్వమే తమ పార్టీలో జరుగుతున్న ఈ తరహా ఆగడాలను అరికట్టడంలో విఫలమయ్యారు అన్నది విమర్శలు కూడా ఇప్పుడు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే అక్రమ కబ్జా కుట్ర వెనుక షాడో ఎమ్మెల్యేలు ఉన్నారన్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ఈ మాజీ మంత్రి అనుచరుడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఫేక్ లెటర్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు అని పార్టీ నేతలను తప్పుదోవ పట్టిస్తూ జేబులు నింపుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే గనుల శాఖ మంత్రికి ఫిర్యాదు వెళ్లడంతో ఆయన కూడా స్పందించి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఒత్తిడి పెంచినట్లుగా కూడా ఆపై శాఖాధికారులు పోలీస్ శాఖలో కొందరు అధికారులు సహకరించడంతో క్వారీ యజమానిని బెదిరించి మరీ బలవంతంగా క్వారీని వదిలించుకున్నారు అన్న బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ ఫేక్ లెటర్ వ్యవహారం ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలను మరింత పెంచిందన్న రచ్చ సాగుతోంది. ఈ ఘటనపై స్పందించిన సంబంధిత శాఖ మంత్రి ఫేక్ లెటర్కు బాధ్యుడైన ఉద్యోగిని తన కార్యాలయ బాధ్యతల నుంచి తొలగించినట్లుగా సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు పక్కా జిల్లాకు చెందిన మరో మంత్రికి ఇరికించేందుకే ఈ కుట్ర పన్నినట్లుగా అధికార పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ క్రియాశీల నేత బాధితుడి ఫిర్యాదును స్వీకరించి సీఎం విదేశీ పర్యటన అనంతరం చర్యలు తీసుకుంటాము అని చెప్పడంతో పాటు ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిని కూడా కావాలి అని సూచించినట్లుగా తెలుస్తోంది.
జిల్లా చీమకుర్తిలో ప్రభుత్వ భూములు అఖ్యాంతరంపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలోని సర్వే నెంబర్ 945కు చెందిన ప్రభుత్వ భూమిని అర్హత లేని వ్యక్తి పేరుతో వెబ్ ల్యాండింగ్లో 3 సార్లు ట్యాంపరింగ్ చేసి 5 ఎకరాల పట్టా ఇచ్చినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక చీమకుర్తికి సంబంధం లేని గుడిపుడి కిషోర్ అనే వ్యక్తి పేరుతో ఒకే మండల అధికారి ఒకే సర్వే నెంబర్తో 3 సార్లు 5 సార్లు ఎకరాల పట్టా ఇవ్వడం ఇప్పుడు తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఇది అవినీతికి అలాగే పరాకాష్ఠంగా స్థానికులు మండిపడుతున్నారు. ఇంతటి అక్రమాలు బయటపడినా సరే జిల్లా యాంత్రాంగం నిమ్మకు నివ్వెరెత్తినట్లుగా కూడా వ్యవహరిస్తోంది అన్న విమర్శలు కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మా ప్రకాశం జిల్లా ప్రతినిధి రామ్మోహన్ రావు మరిన్ని వివరాలు అందిస్తారు. చేమకుర్తి రెవెన్యూ కార్యం అక్రమాలకు అడ్డాగా మారుతుంది. ఏదైతే వెబ్ల్యాండ్ పేరుతో యథేచ్ఛగా ఆన్లైన్లో ఒకరి ప్రభుత్వ భూములను వెబ్ల్యాండ్లో ఎక్కించి తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు పట్టాలు సృష్టించడంలో చేమకుర్తి రెవెన్యూ అధికారులుగా దక్కుతుందని చెప్పుకోవచ్చు. చేమకుర్తి గ్రామ సర్వే నెంబర్ 945లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హత లేని వ్యక్తికి, అదేవిధంగా గుడిపూడి కిషోర్ అనే వ్యక్తికి అతని పేరు మీద కొంత భూమి ఉన్నప్పటికీ ఒక పేదవాడిగా చిత్రీకరించి అతని పేరు మీద 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 3 దఫాలుగా ఒకే వ్యక్తి పేరు మీద 3 దఫాలుగా ఒకే అధికారి అతని పేరు మీద ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ 945 సర్వే నెంబర్ల భూమిలో మనం అయితే ఉన్నామో, ఇది ఎక్కడే ఉన్నామో, ఇదే మనం సర్వే విధులతో చూపిస్తున్నట్టుగా ఇదే భూమిలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే 945 గ్రామ సర్వే 945లో ఉన్నామో ఇదే భూమిలో ఉన్నాము. అది పైన గ్రానైట్ డంపింగ్ కూడా జరుగుతుంది. ఒక పక్క మనం ఇక్కడ విజువల్ మనం మాక్లై చేస్తున్నప్పటికీ ఇక్కడ లైవ్ లో ఉన్నప్పటికీ పైన డంపింగ్ అయితే చేస్తా ఉన్నారు గ్రానైట్ క్వారీ యజమానులు. అయితే ఈ గ్రానైట్ కంపెనీ వాళ్ళకి అతనైతే పట్టా భూమి నాదే అని చెప్పి ఒకే వ్యక్తికి 3 సార్లు ఒకే అధికారి 3 దఫాలుగా ఆన్లైన్ చేయడం అనేది విచిత్రంగా చెప్పుకోవచ్చు. అది ఏదైతే ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇస్తారు, కానీ ఇక్కడ భూమి ఉన్న వ్యక్తికి గ్రామవాసి కూడా కాదు, చేమకుర్తి గ్రామవాసి కాదు, ఇతను గుడిపూడి వేరపాలెం చెందిన ఒక వేరు వెంకట కిషోర్ అనే వ్యక్తి, కానీ ఇక్కడ స్వల్పంగా పేరు మార్చి కిషోర్ అనే పేరుతోటి గుడిపూడి కిషోర్ అనే పేరుతోటి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 3 దఫాలుగా అప్పటి అధికారి ఎవరైతే అప్పుడు అధికారిగా ఉన్నారో, రెవెన్యూ తహసీల్దార్గా ఉన్నారో ఆ అధికారి 3 దఫాలుగా ఒకే వ్యక్తికి ఆన్లైన్ చేయడం జరిగింది. ప్రాంతంలో గెలాక్సీ గ్రానైట్ పేరుగా చెప్పుకోవచ్చు. ఈ గెలాక్సీ గ్రానైట్ ఉన్న వల్ల ఇక్కడ భూములు వందల కోట్ల రూపాయల్లో భూములు రేట్లు పలుకుతున్నాయి. ఈ ప్రభుత్వ భూములను కాజేయడానికి అయితే కొందరు వ్యక్తులు కంకణం కట్టుకొని గ్రానైట్ యజమానులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పనంగా కాజేయడానికి అధికారులకు ముడుపులు అప్పచెప్పి వారి పేర్లు మార్చుకొని ఈ భూములు అయితే అప్పనంగా కాజేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీని భూమి సర్వే నెంబర్లో ఉన్నామా, ఇదే సర్వే నెంబర్లో గుడిపూడి కిషోర్ అనే వ్యక్తి ఈ భూమి ఇచ్చే నాటికి అతని వయసుకు కూడా అర్హత లేని వ్యక్తి, ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ అతని పేరు మీద ఒకేసారి ఒకే వ్యక్తికి ఒకే అధికారి 3 సార్లు అసలు చేయకూడదు. ఒకే వ్యక్తి ఒక్కసారే చేయాలి, కానీ 3 సార్లు అతని పేరు మీద 5 ఎకరాలని 3 దఫాలుగా 5 ఎకరాల భూమిని అయితే అప్పగించడం, అప్పనంగా అతని పేరు మీద దారాదత్తం చేయడం అయితే జరిగింది ప్రభుత్వ ఆస్తిని. ఈ ప్రభుత్వ ఆస్తిని ఇప్పటికీ కొంతమంది అధికారులు అయితే వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ప్రైవేట్ వ్యక్తులకైతే కట్టబెడుతున్నారు. ఏదైతే వెబ్ల్యాండ్లో సైతం మార్చి పేర్లు మార్చి వెబ్ల్యాండ్లో ఎక్కించి ఆన్లైన్లో మార్చి పట్టాలు కూడా సృష్టిస్తున్నారు. దీని మీద జిల్లా అధికారులు సైతం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలా. గత ప్రభుత్వంలో 2022లో జరిగినప్పటికీ ఈ ఘటన, కానీ దీని మీద ఇప్పటికి ఎంక్వైరీలు వేసామని కాలయాపన చేస్తున్నారు చెప్తే ఎప్పటి వరకు దీని మీద చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. ఏదైతే ఈ కిషోర్ అనే వ్యక్తి చేమకుర్తి గ్రామవాసి కాదు, అలాగే వేరే గ్రామానికి చెందిన వ్యక్తి, అతనికి ఆ ఊరిలో కొంత భూమి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భూమి లేనట్టుగా సృష్టించి కొంచెం స్వల్పంగా పేరు మార్చి అతని పేరుని ఎక్కించడం అనేది జరిగింది. కానీ ఇప్పటికైనా జిల్లా అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఎవరైతే చేశారో అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కొంత అధికారుల మీద అయితే చర్యలు తీసుకొని వారిని అయితే విధులను తొలగించి ఈ భూములైతే ప్రభుత్వ భూములైతే ఎక్కడ ఏదైతే చేమకుర్తి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములైతే ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా చేయాలని స్థానికులైతే కోరుతున్నారు.
కెమెరామెన్ నిరంజన్తో రామ్మోహన్ రావు, ఒంగోలు.